ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. రాష్ట్ర విభజన తర్వాత పెండింగ్ సమస్యలు, ఏపీతో పీటముడిగా ఉన్న అంశాల పరిష్కారం దిశగా ఈ భేటీలో చర్చించనున్నారు. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్ పంటలపై మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానుంది. 2014 తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర విభజన అనంతరం నెలకొన్న ఇబ్బందుల ఎజెండాగా ఈ నెల 18న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలపై పూర్తిస్థాయి నివేదికతో రావాలని అధికారులను ఆదేశించారు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ప్రకారం ఏపీ, తెలంగాణకు కేటాయింపులు, 2 రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీల వంటి అంశాలు పూర్తి చేసేలా ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. 2 రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని పరిష్కరించుకోవాలని, పీటముడి పడిన అంశాలపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశంపై మంత్రివర్గం ఓ నిర్ణయానికి రానుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి 10 ఏళ్లు పూర్తవనుండటంతో పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ఉన్నందున ఈ 10 ఏళ్ల కాలానికి ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వంటి భవనాలను జూన్ 2 తర్వాత రాష్ట్ర ఆధీనంలోకి తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్ లో ఉన్న అంశాలలో ఇప్పటి వరకు 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ చేసుకున్న వివరాలపై సమగ్రమైన నివేదికను అధికారులు రెడీ చేశారు. ఈ నెల 18వ తేదీన జరగనున్న మంత్రివర్గం ముందు ఈ అంశాలు పెట్టనున్నారు. ఇందులో ముఖ్యంగా ఆర్టీసీ ఆస్తులు, ఏపీకి తెలంగాణ విద్యుత్ బకాయిల అంశం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లతో పాటు అనేక అంశాలు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నాయి. వీటన్నిటిపైన ఈ మంత్రివర్గంలో చర్చ జరగనుంది. అదేవిధంగా రైతు రుణమాఫీ అంశంపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 50 లక్షల మంది రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ అంశంలో దాదాపు 35,000 కోట్ల రుణంపై మంత్రివర్గంలో ఫైనల్ చేయనున్నారు. సాధ్యమైనంత మేర రుణాల అంశంపై నిర్ణయం తీసుకుని ఆగస్టు 15 లోపు రైతులకు శుభవార్త చెప్పే విషయంపై చర్చించనున్నారు. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలు, తడిసిన ధాన్యానికి నష్టపరిహారం లాంటి అంశాలపై చర్యలకు రంగం సిద్ధం కానుంది. ఇక రాబోయేది అంతా వర్షాకాలం కాబట్టి ఖరీఫ్ పంటల ప్రణాళికపై వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చే నివేదికను కేబినెట్ పరిశీలించనుంది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాల వివరాలపై చర్చించి వెల్ఫేర్ స్కీముల అమలుకు నిధుల సర్దుబాటుపై కూడా చర్చ జరగనుంది.